తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు అనూహ్యంగా పెరగడానికి N440K వేరియంట్ కారణమని అంటున్నారు నిపుణులు. కరోనా శాంపిల్స్ ను పరీక్షించిన హైదరాబాద్ లో CCMB శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి ఏపీ వేరియంటే కారణమని అంచనా వేస్తున్నారు. ఏపీ వేరియంట్ గా పిలుస్తోన్న N440K వేరియంట్ ను తొలిసారిగా కర్నూలు జిల్లాలో గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో 20% పైగా ఇన్ఫెక్షన్లు ఏపీ వేరియంట్ వల్ల సంక్రమించినవి అంటున్నారు నిపుణులు. ఢిల్లీలో కరోనా రీఇన్ఫెక్షన్ కు కూడా N440K రకమే కారణమంటున్నారు నిపుణులు. ఈ రకం కరోనా వైరస్ ఊపిరితిత్తుల కణాలకు బలంగా అతుక్కుపోతోంది. ఏపీ వేరియంట్ గా పిలుస్తున్న N440K సాధారణ కరోనా వైరస్ కంటే 15 రెట్లు శక్తివంతమైంది. ఇండియన్ వేరియంట్స్ B1617, B1618ల కంటే కూడా ఈ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. గతంలో గుర్తించిన B136కి ఇది దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఏపీ వేరియంట్ క్రమేపీ అంతమవుతుండగా దాని స్థానంలో మరో 2 వేరియంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. B1177 వేరియంట్తో పాటు B1617 వేరియంట్లు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. వీటిని డబుల్ మ్యూటెంట్ ఇండియన్ వేరియంట్స్గా పిలుస్తున్నారు. మార్చ్, ఏప్రిల్లో తెలంగాణలో ఇండియన్ వేరియంట్స్ వల్ల ఇన్ఫెక్షన్లు బాగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లోనూ మొదట్లో 3వ వంతు కేసుల్లో N440K రకం వైరస్ బయటపడగా ప్రస్తుతం డబుల్ మ్యూటెంట్ వ్యాపిస్తోందని అంచనా వేస్తున్నారు నిపుణులు. కర్ణాటక, కేరళలో N440K రకం వైరస్ దాదాపు కనుమరుగయ్యే దశలో ఉంది. డబుల్ మ్యూటెంట్ వైరస్ B1617ను ఇప్పటి వరకు కనీసం 17 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ స్ట్రెయిన్ వల్లే ప్రస్తుతం భారత్లో కోవిడ్ కేసుల పెరుగుదల తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఇతర వేరియంట్లతో కలిసి మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరమని పరిశోధకులు తెలిపారు. ఇది ఒకరి నుంచి ఒకేసారి 3కి వ్యాప్తి చెందుతోందని, ఆ 3 నుంచి అది మరింత మందికి వ్యాపిస్తోందని వివరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని, తొలి దశ కంటే 2వ దశ వైరస్ 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తివంతమైందని తెలిపారు. కొత్త వేరియంట్ కారణంగా కేసులే కాదు, మరణాలు కూడా పెరుగుతున్నాయంది టాటా ఇన్స్టిట్యూట్. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ మృత్యుగంటికలు మోగించడానికి గల కారణాలను పరిశోధిస్తున్నామంది పరిశోధక బృందం. ప్రజారోగ్యం, సామాజిక చర్యలు, ఎన్నికలు సహా సాంస్కృతిక, మతపరమైన వేడుకల సమయంలో సామూహిక సమావేశాలు వైరస్ వ్యాప్తికి దోహదపడ్డాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ కారకాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరింత దర్యాప్తు అవసరమని వ్యాఖ్యానించింది. అసలే సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమని అంటున్నారు కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ K. విజయరాఘవన్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ కూడా అనివార్యమేనని తేల్చి చెప్పేశారు. కరోనా సెకండ్ వేవ్ తో ఇప్పటికే దేశం మొత్తం అల్లకల్లోలమవుతుంటే కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ K. విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ కూడా అనివార్యమేనంటున్నారు. అయితే 3వ వేవ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విజృంభిస్తుందన్నది ఖచ్చితంగా చెప్పలేమన్నారు. వైరస్ వేరియంట్స్ స్వభావం క్రమంగా మారుతున్నందున 3వ వేవ్కి అంతా సిద్ధంగా ఉండాలన్నారు విజయరాఘవన్. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లో కోవిడ్ వేరియంట్స్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, అయితే సైంటిస్టులు ఎప్పటికప్పుడు తగిన మార్పులతో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తూనే ఉండాలని సూచించారాయన. కేవలం కొన్నిసార్లు మాత్రమే వైరస్ వేరియంట్లు రోగనిరోధక శక్తిని అంత త్వరగా తగ్గిస్తాయన్నారు డాక్టర్ విజయరాఘవన్. వైరస్లో సంభవించే అన్ని మార్పుల మ్యాప్ను తాము తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా వైరస్ వేరియంట్స్ ను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. New variants will arise all over the world and in India too, which will increase in transmission, but that will plateau. But immune evasive variants will come as we go along, which will alter disease to make more or less severe. Our scientists are prepared to deal with that. Meanwhile, we should do what we can do. So, as I said, we are all working to anticipate these kinds of changes from a scientific perspective. And meanwhile, we must attend to the immediate with great urgency and also deal with collectively. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్స్ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. ఇమ్యూనిటీ తగ్గడం, నిర్లక్ష్యపూరిత ధోరణి కారణంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి జరుగుతోందన్నారు కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని వేవులు కూడా వస్తాయన్నారు.
వైరస్లో ఏర్పడే మార్పులను ముందుగా అంచనా వేసి వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. దేశంలో మహమ్మారి అంతానికి కొత్త రకం వైరస్లను ఎదుర్కొనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని తెలిపారు. దీన్ని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమన్నారు ఆయన. మరోవైపు దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా కూడా హెచ్చరించారు. కొన్ని రకాల స్ట్రెయిన్లు రోగనిరోధక వ్యవస్థకు చిక్కడం లేదన్నారు. ఇలాంటి స్ట్రెయిన్లతో మూడో వేవ్ ముప్పు పొంచి ఉంది అని చెప్పారు. దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. వ్యాక్సిన్లను వీలైనంత ఎక్కువ మందికి అందించగలిగితే వైరస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్నారు. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని, కేసులను తగ్గించాలని వ్యాక్సిన్లు వేయాలన్నారు రణ్దీప్ గులేరియా. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుందని, వాటితో పాటు మరిన్ని వేవ్లు కూడా వస్తాయంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ కొత్త రకాలను ఎదుర్కోవాలంటే అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగాల్సి ఉందంటున్నారు నిపుణులు. థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చన్నారు ప్రధాని సైంటిఫిక్ సలహాదారు డాక్టర్ కె విజయరాఘవన్. కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఒరిజినల్ స్ట్రెయిన్ లాగే వేరియంట్లు వ్యాప్తి చెందుతాయంటున్నారు. వీటికి కొత్త రకాల ప్రసార లక్షణాలు ఉండవన్నారు. మరింత ప్రసారం చేయగల పద్ధతిలో ఇది మానవులకు సోకుతుంది. ప్రపంచంతో పాటు భారత్లో కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయని తెలిపారు. రోగనిరోధక వ్యవస్థను బోల్తా కొట్టించేవన్నారు. వ్యాధి తీవ్రతను పెంచి లేదా తగ్గించే వేరియంట్లు రాబోతున్నాయి. ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్లు బాగానే ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. కొత్త స్ట్రెయిన్ ఎదుర్కొనేలా వ్యాక్సిన్ను తయారు చేసుకోవాలి. వ్యాక్సినేషన్ పెరిగితే కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని కోల్పోయినప్పటికీ వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు ప్రధాని సైంటిఫిక్ సలహాదారు. కోవిడ్ రిస్క్ ఉండేవారిని ముందుగానే గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కోవిడ్ మూడో వేవ్ అంతగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. మే 1 నుంచి వ్యాక్సినేషన్ పాలసీని కేంద్రం సవరించిందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. ఇందులో భాగంగా 9 రాష్ట్రాల్లో 6,71,000 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,04,94,188 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. देश की तरफ से स्टेट्स के साथ कोऑर्डिनेट करते हुए उनको फ्री वैक्सीनेशन प्रोवाइड करें ताकि हम देश की मोर्टेलिटी को कम कर सकें. अब अगर हम देखें तो इसके तहत 50% जो देश की सप्लाईज हैं वह गवर्नमेंट ऑफ इंडिया द्वारा कंटिन्यूड फ्री वैक्सीनेशन थ्रू स्टेट एंड ड्यूटीज चलेंगी, जिसमें कि हमारे इससे पहले साइंटिफिक दृष्टि से आइडेंटिफाई किए हुए प्रायोरिटी एज ग्रुप्स कवर किए जाएंगे, प्रायोरिटी हेल्थ वर्कर्स और फ्रंटलाइन वर्कर्स कवर किए जाएंगे. इसके साथ ही स्टेट गवर्नमेंट वह अपनी कवरेज और पॉपुलेशन और प्राइस को डिटरमिन करते हुए एक एडिशनैलिटी के रूप में गवर्नमेंट ऑफ इंडिया की तरफ से चल रहे इस प्रयत्न में वह भी एक भागीदारी के रूप में इसमें कंट्रीब्यूट कर सकती हैं, पार्टिसिपेट करेंगी. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయన్నారు లవ్ అగర్వాల్. 7 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో 1.5 లక్షల యాక్టివ్ కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆయన చెప్పారు. వైరస్ ఎలాంటి మార్పులకు గురైనప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి మన జీవన విధానంలో మార్పులు అవసరం. ఆధునీకరించిన వ్యాక్సిన్లతో ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో థర్డ్ వేవ్ అనివార్యమని ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ లాక్డౌన్ శరణ్యమని వాదనలు పెరుగుతున్నాయి. వైరస్ కట్టడికి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని వైద్య నిపుణులు, కోర్టులు, ప్రతిపక్షాలు, వ్యాపార వర్గాలు కూడా మొత్తుకుంటున్నాయి. ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి అందరూ సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతుంటే మూడో వేవ్లో కొత్త రకం వైరస్ వేరియంట్లు విజృంభిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది. ఇప్పుడున్న వాటికంటే వేగంగా వ్యాప్తి చెందుతాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయరాఘవన్ తెలిపారు. దీన్ని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమన్నారు ఆయన. గతేడాది దేశం 80 రోజుల లాక్డౌన్ను చూసింది. రాత్రికి రాత్రి వచ్చిపడిన లాక్డౌన్తో కోట్లాది మంది అష్టకష్టాలు పడ్డారు. ఆ రోజు దేశంలో కరోనా కేసులు 3 అంకెల్లో, మరణాలు 2 అంకెల్లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు దేశంలో యాక్టివ్ కేసులు 35 లక్షలున్నాయి.
రోజుకు 4,000 మంది చనిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. లక్షలాది మంది ప్రాణాపాయంలో ఉన్నారు. పాక్షిక లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలతో పరిస్థితి అదుపులోకి రాకపోగా కేసులు మరింత ఉధృతంగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ఇలానే మార్పు చెందుతూ పోతే దేశంలో 3వ వేవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా. దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ వల్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కఠినమైన లాక్డౌన్ పెడితే వ్యాప్తి తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు. కనీసం 2 వారాల పాటు లాక్డౌన్ పెట్టాలని అన్నారు. Activities, or we have a weekend lockdown, or we have only night curfew. I'm saying the type of lockdown that we had in the previous last year, we implement that at least in these districts. You're right that we may need to do it to a larger extent, but unless we do that, the number of cases will not come down and we will have unfortunate deaths, which is something that for us as the healthcare workers is something very, very painful. For us to see patients outside the casualty with a saturation 70, 80, and we are not having enough oxygen points to support them, is something which for any healthcare professional can be so frustrating, so depressing. It's really an issue that we need to discuss and see how we can find a solution. దేశంలో సెకండ్ కోవిడ్ వేవ్ అదుపునకు లాక్డౌన్ విధించే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి రోగికి ఆసుపత్రుల్లో అడ్మిషన్ లభించేలా చూడాలని, అలాగే అత్యవసర మందుల లభ్యతపై దృష్టి పెట్టాలంది. ఈ దిశగా ఓ నేషనల్ పాలసీని రూపొందించాలని సూచించింది. ఇందుకు 2 వారాల వ్యవధినిచ్చింది. కిందటేడాది లాక్డౌన్ను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఇప్పుడున్న దారుణ పరిస్థితిలో లాక్డౌన్ విధించాల్సిందే అంటున్నారు. పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ఆఖరికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కూడా అభ్యర్థిస్తోంది. సిఐఐటి జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖాండేవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ విధిస్తే గతంలోలా ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరాకు తమ సంస్థ చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నారు. The present condition is very chaotic and horrible because of the simple reason that on the one side you have very fast increasing COVID numbers in Delhi. On the other hand, the medical system has been totally choked out, totally crippled. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు యాంటోనీ ఫౌచి కూడా భారత్లో కొద్ది వారాల పాటు లాక్డౌన్ అవసరమన్నారు. Evolving as it is in India right now, it's a terrible, tragic situation where people are dying because there's not enough oxygen, where there's not enough hospital beds. Certainly, they were depending on vaccinations. దేశం మొత్తానికి కలిపి లేదా కేసులు ఎక్కువగా ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే నిబంధన అమల్లో ఉండడం శ్రేయస్కరం అని అందరి భావన. ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ పూర్తిగా అమలు చేయడం మేలనే వాదనలు పెరుగుతున్నాయి.